తెలంగాణలో సంచలనం సృష్టించిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓఎస్టీ ప్రభాకర్ రావు దాదాపు 14 నెలల తరువాత అమెరికా నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చారు. నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో మిగతా నిందితులైన పోలీస్ అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులు అరెస్టు అయి దీర్ఘకాలం రిమాండ్లో ఉండి బెయిల్ పొందారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో వీరందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు భావిస్తున్న ప్రభాకర్ రావు ఈ కేసు నమోదు సమయంలోనే అమెరికా వెళ్లారు. ఆ తరువాత తిరిగి రాకపోవడంతో పోలీసులు ఆయన పాస్పోర్ట్ రద్దు చేయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సహకరించేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్తో ఆదివారం రాత్రి 8:20 సమయంలో ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. బజీ స్థాయిలో పదవీ విరమణ చేసిన అధికారి పోలీస్ విచారణకు హాజరవుతుండటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కార్యాలయాన్ని మార్చారు. మాసప్ ట్యాంక్ నుంచి మళ్లీ జూబ్లీ హిల్స్ పిఎస్కు సిట్ ఆఫీసును తరలించారు. 2 నెలల పాటు వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం నుంచి సిట్ పనిచేసింది. ఇవాళ ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సిట్ ఆఫీస్ మార్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ప్రభాకర్ రావు సిట్ ఎదుట హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది.